సార్ మన దగ్గరికి నైకీ షూ తీసుకొచ్చారండి. దీని ప్రాబ్లం ఏంటంటే ముందు భాగంలో ఊడిపోతుంది. రెండు షూలకు కూడా చాలా ఇంపార్టెంట్ షూలు ఇవి. ఈ రోజు రేపు యూత్ లో మన మీద ఉన్న నమ్మకం అంతా ఇంత కాదండి. దానికి నిదర్శనం ఇదే. సార్ కూడా ఏమన్నారంటే మీ వీడియోస్ చాలా చూశాను బాబు నేను, నరేష్ గారు మీరు ఎలా చేస్తారో మీ ఇష్టం, నేను ఏమన్నాను దీని విషయంలో అంటే అసలు నా మీద నమ్మకం వచ్చినందుకు థ్యాంక్ యూ సార్ అని చెప్పిన. సార్ కూడా మాట్లాడే విధానం ఎంత ఎక్సలెంట్ ఉందంటే నిజంగా ఈ రోజు రేపు ఒక మనిషికి డబ్బులే ముఖ్యం కాదండి, రెస్పెక్ట్ కూడా ముఖ్యమే. కానీ చేసే పని చిన్నదా పెద్దదన్నది కాదు. ఎదుటి వారు మనకి రెస్పెక్ట్ ఇచ్చే దాంట్లోనే వాళ్ళకి చేసే పనితనం కూడా, మన పని విలువ తెలిసిన వాళ్ళే ముంగడి వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తారండి. ఇది నిజం చెప్తున్నా నేను. సార్ కూడా మామూలు రెస్పెక్ట్ ఇవ్వలేదు. నరేష్ గారు ఏమన్నారంటే మీకు నచ్చినట్టు చేయండి నరేష్ గారు, నేను ఏమంటున్నానంటే మీ వర్క్ చూసే మేము ఇంత దూరం వచ్చానండి, మీరు నచ్చినట్టు చేయండి అని చెప్పారు. సరే సార్ థ్యాంక్ యూ సో మచ్ అని వర్క్ తీసుకున్నా. స్టిచ్చింగ్ ఎలా అవుతుందో నేను చూపిస్తాను. హాయ్ ఎవ్రీవన్, ఐఎమ్ నరేష్ ఫ్రమ్ బలరాంపూర్ బంజారాస్ హైదరాబాద్. ఈ మధ్యకాలంలో చాలా మంది ఏమడుగుతారు అంటే అంత సన్న స్టిచ్చింగ్ చేస్తున్నారు, ఎలా అవుతుంది బలరాం గారు అని అడుగుతుర్రు. అయితే ఇది ఏంటంటే లైవ్లో చూపిద్దామని చెప్పేసి ఒక వీడియో తీస్తున్నాను నేను కూడా. ఇది చూడండి, మీరు ఏదున్నా సరే మన దగ్గర చూడండి ఇలా ఉంటుంది వర్క్. ఇది చూడండి, స్టిచ్చెస్ ఏంటంటే మనం వాడేది లైలాన్ థ్రెడ్ అండి. ఇది #1 క్వాలిటీ ఆఫ్ థ్రెడ్ ఇది. ఇది చూడండి, ఈ థ్రెడ్ వాడతాను నేను, ఇది లైలాన్ థ్రెడ్ అనమాట. ఇది ఏమైపోతుందంటే లాగినప్పుడు కుట్ట అనేది లోనికి వెళ్ళిపోతుంది మొత్తం. ఇది చూడండి, ఇలా ఉంది కదా, ఇలా కుట్టినప్పుడు ఏంటంటే ఇది చూడండి, స్టిచ్చెస్ అనేటివి ఒక్కొక్క స్టిచ్చెస్ అనేది తేడా రాకుండా కుడతామండి మనము. ఇది చూడండి, ఇది మీకు కనిపిస్తుంది కదా, ఇది చూడండి. ఏదన్నా సరే అండి ఇప్పుడు వర్క్ అనేది ఇది చూడండి, కస్టమర్లు ఇంత దూరం నుంచి రానికి రీజన్ ఏంటంటే ఈ స్టిచ్చెస్. ఇప్పుడు ఇది చాలా బ్రాండెడ్ షూ అండి, చెప్తున్నా కదా. ఈ సార్ కూడా మనకు యూట్యూబ్ సబ్స్క్రైబర్ అంట. సార్ కూడా చాలా 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 హ్యాపీ వచ్చారు మన దగ్గరికి. ఇది చూడండి, ఈ స్టిచ్చెస్ ఎవ్వరు బిలీవ్ చేయరు ఇది కుట్టిందని చెప్పి. ఇది చూడండి, ఇది చూస్తారు కదా, ఒకసారి ఈ స్టిచ్చెస్ని కంపేర్ చేయండి మీరు. ఆల్మోస్ట్ ఒక మిషన్ కుట్టు ఎలాగైతే వస్తుందో మన దగ్గర యాక్సిస్ అండి. ఇది చూడండి, ఇప్పుడు ఇది చూడండి, ఇదిగోండి ఇలా అవుతుందండి వర్క్ మన దగ్గర. ఇది చూడండి, ఈ స్టిచ్చెస్ ఏవైతే ఉన్నాయో అసలు ఒక మిషన్ కుట్టు. మీరు చూడండి, ఎందుకంటే ఇంత కాస్ట్లీ షూ అయినా సరే సార్ వచ్చినప్పుడు ఏమన్నారంటే నరేష్ గారు మీ మీద నమ్మకం ఉంది, మీరు చెయ్యండి అంతే, అది ఎలా బాగుంటుందో మీరు చూసి చేయండి అని చెప్పారు. దాదాపు ఈ షూ కాస్ట్ వచ్చి 25,000 నుంచి 30,000 ఉంటుందండి. షూ 25,000 30 నేను అనుకుంటున్నాను, ఇంకెక్కువే ఉంటుందండి. ఎందుకంటే ఇదంతా జెన్యూన్ లెదరు. ఇది వచ్చేసి మొత్తం నెట్ కూడా ఇంపార్టెంట్ నెట్ అండి. ఇది చాలా ఇంపార్టెంట్ నెట్. ఇది చూస్తారు కదా మీరు, షూ ఇది చాలా కాస్ట్లీ షూ అండి. నేను అనుకుంటున్నాను కాస్ట్లీ బేబీ ఎక్కువ ఉంటుంది కాస్ట్ దీనిది. ఇది చూడండి, మన దగ్గర వర్క్ వచ్చి ఇలా అవుతుంది చూడండి. ఇప్పుడు దాదాపు ఇది కుట్టాలంటే ఒక షూకి వచ్చి 2 hours టైం పడుతుందండి. రెండు షూలు కలిపి 4 hours టైం పడుతుంది. ఎందుకు నడిచి టైం అన్న మీరు అడిగితే ఇది చూడండి, ఒక కుట్టు ఫరక్ రావద్దు మనకి. మనం ఏంటంటే వేరే వర్క్ ఉన్నా సరే అవన్నీ ఆపేసి ఈ వర్క్ చేయాల్సి వస్తుందండి. ఇది చూడండి, ఎందుకంటే ఇప్పుడు బయట కుట్టుకి మన కుట్టుకి తేడా ఏంది అని మీరు అడిగితే వాళ్ళు కుట్టేది ఎట్లుంటుంది అంటే వాళ్ళు ఒక కుట్టేస్తే అందులో 4 కుట్లు వేస్తారండి. వాళ్ళు ఒక కుట్టేస్తే అందులో మనకు వచ్చి 4 కుట్లు ఉంటాయి అన్నమాట. ఇది చూడండి, దీని వర్క్ వచ్చి మనకు ఇలా ఉంటుంది మొత్తం. ఇది అసలు ఈ పని పట్టుకుంటే ఏంటంటే ఇంకా వేరే పని పట్టుకోవద్దు ఇంకా. ఎందుకంటే దీని మీద పెట్టిన మైండ్ ఫోకస్ అటు ఇటు తిరగొద్దు ఇంకా. ఎందుకంటే మళ్ళీ వాళ్ళు వచ్చి డిస్టర్బ్ చేస్తుంటారు, వీళ్ళు డిస్టర్బ్ చేస్తుంటారు. ఇప్పుడు ఏంటంటే యూట్యూబ్లో మన రేంజ్ మామూలుగా లేదండి, చెప్తున్నా కదా. అసలు ఇప్పుడు కస్టమర్ వచ్చి 3 pair of షూలు ఇచ్చారండి. రాజమండ్రి నుంచి వచ్చారంట వాళ్ళు. రాజమండ్రి నుంచి వచ్చి 3 pair of షూలు ఇచ్చెళ్ళిర్రు. ఇదిగోండి, ఇదొక పేరు. రాజమండ్రి నుంచి వచ్చారండి ఈ షూ తీసుకొని. అంటే మన వర్క్ మీద ఎంత నమ్మకం ఉంటే కానీ ఈరోజు కస్టమర్స్ ఎంత ఇంపార్టెంట్ షూస్ అంటే చూడండి, పూమా షూ ఈరోజు స్టిచ్చింగ్ వర్కే రౌండ్. ఇలాంటివి ఎన్నో ఉన్నాయండి. ఇవన్నీ కస్టమర్స్ ఇవే. ఈ మొత్తం మీరు చూడండి, దాదాపు రాత్రి 1-2 అవుతుంది షాప్ క్లోజ్ చేయడానికి. వాళ్ళు అడిగినప్పుడు మనం ఏమి చెప్తున్నాము అంటే టైం వచ్చేసి 9 o'clock క్లోజ్ చేస్తా అని చెప్తున్నా. కానీ 9 నుంచి ఏంటంటే రేపు మార్నింగ్ అర్జెంట్ ఎవరు ఉన్నాయి, రేపు ఏ కస్టమర్స్ వస్తుర్రు వాళ్ళవి మొత్తం అండి. ఇవి చూడండి, మొత్తం కొత్త సోల్స్. మనకు ఎలాంటి సోల్స్ కావాలన్నా ఇవన్నీ వైట్ సోల్స్ కనబడుతున్నాయి మీకు అక్కడ. అది చూడండి, ఇవి వైట్ సోల్స్. ఇవి ఢిల్లీ నుంచి స్పెషల్ తెప్పించాను నేను.
ఈ సోల్స్ మొత్తం మన దగ్గర ఇలాంటి సోల్ సెట్ అయితే అది అవైలబుల్ ఉన్నాయి మన దగ్గర. ప్రజెంట్ రన్నింగ్ ఏవి ఉన్నాయి అనేది ఏ కలర్కి ఆ కలర్ థ్రెడ్ చూడండి మీరు. ఇక్కడ థ్రెడ్ కనబడుతుందా? ఇటు సైడ్ ఇక్కడ ఇవన్నీ థ్రెడ్స్ అండి. ఇవన్నీ థ్రెడ్స్, ఇవంతా లెదర్ పైన మొత్తం. ఇంకేందంటే ఆ కస్టమర్స్ ఏంటంటే మనకు నమ్మకం వస్తారు కాబట్టి కస్టమర్ అనేది డిసప్పాయింట్ కావద్దు. మన దగ్గర వర్క్ అనేది ఏది ఉన్నా జెన్యున్ వర్క్ అండి, 100% చెప్తున్నా కదా. ఇది చూడండి, ఇలా డే అండ్ నైట్ కష్టపడుతున్నాము, అదేం లేదు. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ ఎవ్రీవన్. అదే ఈ మధ్య అడుగుతున్నారు అన్నమాట, స్టిచెస్ మీరు అంత సన్నగా ఎలా కుడుతున్నారండి, మిషన్ మీద ఇస్తున్నారా అని అడుగుతుర్రు. ఒక షూ రెడీ అయిపోయిందంటే మిషన్ మీద వెళ్ళదండి. ఏ షూ అయినా సరే మిషన్ మీద వెళ్ళదు, ఏ షూ అయినా వెళ్ళదండి. ఏదన్నా సరే ఇది చూడండి, ఇట్లా హ్యాండ్మేడ్ స్టిచ్చింగే మొత్తం. ఇదంతా హ్యాండ్మేడ్ స్టిచ్చింగ్ చూడండి. ఇదంతా ఇది చూస్తారు కదా మీరు, అసలు మీరు బిలీవ్ చేయరు. ఇది చూడండి, ఇలా ఉంటుంది. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. హాయ్ ఫ్రెండ్స్, వర్క్ అయితే రెడీ అయిపోయిందండి. ఇది ఒక్కసారి చూడండి, ఎవరు బిలీవ్ చేయరు ఇంత ఎక్సలెంట్ వర్క్ అయిందంటే. నేను చెప్తున్నా కదా, ఎంత చెప్పినా తక్కువనే దీని గురించి. ఇది చూడండి, చాలా మంది ఏమడుతున్నారంటే ఈ మధ్యకాలంలో, నరేష్ గారు మీరు మిషన్ మీద కుట్టిస్తురా అని. మిషన్ మీద కాదండి, అంతా హ్యాండ్మేడ్ స్టిచ్చింగ్ చూడండి. అంతా ఇది మీకు కనబడుతుంది కదా, ఏది ఉన్నా సరే అంతా జెన్యున్ వర్క్ మన దగ్గర. ఇందాక నేను కుట్టినప్పుడు చూసారుగా మీరు వీడియో, ఇది చూడండి, ఇది మొత్తం హ్యాండ్మేడ్ స్టిచ్చింగే అండి. మీరు ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇదంతా ఏంటంటే మనకు మిషన్ మీద కుట్టదు. ఇదంతా ఒకసారి షూ రెడీ అయిన తర్వాత ఎప్పుడైనా సరే మిషన్ మీదకి వెళ్ళదండి. ఇది చూడండి, మీకు కనబడుతుంది కదా, ఇదిగోండి మొత్తం. ఇది మొత్తం వచ్చేసి హ్యాండ్మేడ్ స్టిచ్చింగ్ ఇదంతా. సార్ కూడా ఏంటంటే మన మీద నమ్మకంతో యూట్యూబ్ రీల్స్ చూసిన తర్వాతనే తీసుకొచ్చారు మన దగ్గరికి. వచ్చినాక ఏంటంటే ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే, నరేష్ గారు నాకు ఏం చెప్పకండి, మీరు మీకు అర్థమైనట్టు చేయండి అని చెప్పారు. ఆ మాట విన్నప్పుడు మనకి ఎంత ఆనందం అనిపిస్తుంది అంటే నిజంగా చెప్తున్నా. ఎందుకంటే మనకు డబ్బులు ఇచ్చేది ఇంపార్టెంట్ కాదండి, వర్క్ కూడా ఇంపార్టెంటే. ఇది చూడండి ఒకసారి ఈ మిషన్ కుట్టు ఎట్లయితే వచ్చిందో చూడండి మీరు. యాక్సిస్గా ఇక్కడ చూడండి మీ సైడ్లో నుంచి, ఇగోండి ఇది మొత్తం మిషన్ కుట్టనండి. ఇదంతా అదే హ్యాండ్మేడ్ స్టిచ్చింగ్. ఇదంతా మిషన్ కుట్లా వస్తుంది అన్నది అట్లా అన్నా, సారీ ఏం లేదు. ఇది చూడండి, మీకు అనిపిస్తుంది కదా, ఇదంతా ఈ స్టిచ్చింగ్ ఏంటంటే అంతా హ్యాండ్మేడ్ స్టిచ్చింగ్ అండి. అసలు మనం ఏం చేస్తామంటే ఈ షేప్ ఎలా అయితే పైకి వెళ్తుందో అలా స్టిచ్ పైకి వెళ్తుంది, మళ్ళీ కిందికి వస్తుంది. సోల్ ఎలా అయితే వెళ్తుందో మనకు ఆ టైప్లో ఉంటుందండి స్టిచ్చింగ్. చూడండి ఇంకోటి, ఇప్పుడు ఈ ఇష్యూ ఇది అయిపోయింది. దాంట్లో ఫస్ట్ పేస్టింగ్ వర్క్ అయిన తర్వాత స్టిచ్చింగ్ వర్క్ దీనికి కూడా. ఇది చూడండి మీరు, ఇది చూస్తారు కదా, ఇదిగోండి. అసలు ముందు భాగంలో మీరు బిలీవ్ చేయరు, అంత మంచి వర్క్ అయ్యింది. ఇది ఇప్పుడు దీన్ని క్లీనింగ్ చేద్దాం అనుకున్నాను నేను. ఇప్పుడు క్లీనింగ్ చేస్తే ఏంటంటే, ఇప్పుడు పచ్చిగా ఉంటుంది అనమాట. ఇప్పుడు వీడియో దానికి ఉండదు. ఇప్పుడు నేను దీనికి వాచ్ చేస్తే మళ్ళీ రేపు పొద్దున వీడియో తీయాలి. ఇప్పుడు మేము ఏం చేస్తామంటే ఇక్కడ ఫ్యాన్ పెడతామండి. ఒకటి ఇక్కడ ఫ్యాన్ ఉంటుంది. ఈ ఫ్యాన్ అనేది నైట్ అంతా ఆన్ ఉంటుంది. ఇలాంటి షూలు ఏమున్నా సరే ఇంపార్టెంట్ షూలు అని కడిగిన తర్వాత ఇక్కడ దీన్ని ఇట్లా హ్యాంగ్ చేస్తామన్నమాట. ఇలాంటి షూలు మొత్తం అంతే అండి, నైట్ అంతా హ్యాంగ్ చేస్తాం. ఇటు చూడండి, ఇక్కడ షూ కనబడుతుందా మీకు, ఇక్కడ అక్కడ ఇంకో షూ కనబడుతుంది, అక్కడ అదిగోండి అక్కడ షూ ఉంటుంది. నైట్ టైంలో మేము ఏం చేస్తామంటే వెళ్ళేటప్పుడు ఇక్కడ ఫ్యాన్ ఉంటుంది అనమాట. ఇవన్నీ రెండు ఆన్ చేస్తాం, నైట్ మొత్తం ఆడుతుంది అనమాట. ఫ్యాన్ వేసుకుంటే నైట్ అంతా ఆడుతుంది కాబట్టి ఇది చూడండి ఇలా తిరుగుతుంటుంది అనమాట నైట్ అంతా. ఇప్పుడు దీన్ని కడిగి వెళ్తాను నేను. ఇప్పుడు అంతా వాషింగ్ అయిపోతుంది. వాషింగ్ అనేది రేపు మార్నింగ్ కస్టమర్ వచ్చేంత వరకు ఇదంతా మంచిగా ఆరిందంటే ఎక్సలెంట్. ఎందుకంటే టాప్ టు బాటమ్ మొత్తం క్లీన్ అవుతుందండి మన దగ్గర. ఓకేనా? వర్క్ అయితే ఇలా ఉంచుడండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ ఎవ్రీ. అయితే ఫినిష్ అయిందండి. దీన్ని చూసినప్పుడు వచ్చే ఆనందం అంతా ఇంత కాదు. నెక్స్ట్ డే సార్ వచ్చి షూ తీసుకున్నప్పుడు నేను షాప్ దగ్గర లేను. సార్ ఇంటికి వెళ్ళినాక వాట్సాప్ లో ఎక్సలెంట్ నాకు రివ్యూ రాసిరండి. నరేష్ గారు ఎక్సలెంట్ అయింది వర్క్ అన్నప్పుడు. అసలు నేను అన్నాను సార్కి, ఒక పని చేయండి సార్, చిన్న వీడియో పెట్టండి మీరు, నేను యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తా సార్ అంటే ఖచ్చితంగా నరేష్ గారు చెప్పి అప్లోడ్ చేసారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్, వెరీ నైస్ సార్. హలో గైస్, వెరీ గుడ్ ఈవినింగ్. సో బలరామ్ ఫుట్వేర్ గురించి మనం చెప్పుకోవడం కానీ అసలు వర్క్ అంటే మాత్రం బలరామ్ ఫుట్వేర్ అయినా చెప్పుకోవచ్చు. సో మనం చాలా ఎక్స్పెన్సివ్ షూస్ అనేవి తీసుకుంటూ ఉంటాం. సో దాన్ని చిన్న సైడ్లు పోయిందనో లేదంటే ఏదో చిన్న రీజన్ వల్ల మనం పక్కకు పెట్టేస్తాము. సో అలాంటి దానికి మాత్రం బెస్ట్ సొల్యూషన్ ఏదైనా ఉంది అంటే అది బలరామ్ ఫుట్వేర్ అయినా చెప్పుకోవచ్చు. సో ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ అయింది. అయితే ఇది చాలా రోజుల నుంచి మనం వాడకపోవడం వల్ల ఏమైంది అంటే సైడ్ మొత్తం పోయినుండే. సో నేను కూడా యూట్యూబ్లో చూసి అన్నకి ఇవ్వడం అనేది జరిగింది. ఎక్సలెంట్ రిసీవ్ చేసుకున్నాడు. సో వర్క్ అయితే మాత్రం ఫర్ షూర్గా అంటే ఎంత ఎక్సలెంట్ అంటే చాలా ఎక్సలెంట్ చేసిండు.
బట్ జెన్యున్ పర్సెంట్ అనే చెప్పుకోవచ్చు. చూడొచ్చు గైస్, మీరు అసలు చూస్తున్నారు కదా ఎంత మంచి నీట్గా జరిగిందంటే వర్క్ మాత్రం చాలా నీట్గా హ్యాండ్మేడ్ చేయడం అనేది అసలు చాలా టాలెంటెడ్ పర్సన్ అనే చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్, నిజంగా హార్ట్ఫుల్లీ థ్యాంక్ యూ సో మచ్. ఓకేనా, బలరాం ఫుట్వేర్ తరఫు నుంచి. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ ఎవ్రీ వన్. లైక్ చేయండి, షేర్ చేయండి, ఇలాగ ఆదరించండి. థ్యాంక్ యూ సో మచ్.